హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో 2 రోజుల క్రితం అంటే ఏప్రిల్ 22 రోజు మనకి ఇస్రో అనేది కొత్త శాటిలైట్ని కూడా లాంచ్ చేయడం జరిగింది బై యూజింగ్ ద పిఎస్ఎల్వి C-25 అనే రాకెట్ని ఉపయోగించి మనకి సింగపూర్కి చెందినటువంటి 2 శాటిలైట్స్ అట్లాగే ఇండియాకి చెందినటువంటి పోయం మాడ్యూల్ అనేది ఒకదాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో అయితే దీని గురించి మనం తెలుసుకుందాం. అట్లాగే ఎవరైతే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎకానమీ అనేది 150 మార్క్స్ ఉంది. ఎకానమీ 150 మార్క్స్ కోర్స్ అనేది ఇంగ్లీష్ మీడియం కావాలనుకుంటే, సో నేను చెప్పిన క్లాసెస్ అన్ని కూడా కావాలని అనుకుంటే సో మీరు రఘుదేపాక జీనియస్ ఆన్లైన్ యాప్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, సో అది పక్కన పెడితే నా సోది ఆపేసి ఒరిజినల్ స్టోరీలోకి వెళ్దాం. రైట్, సో పిఎస్ఎల్వి 55. సో అదర్వైజ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటి, టీలియోస్ మిషన్ అని కనిపిస్తుందా లేదా అంటే టీలియోస్ అనేది ఒక మేజర్ శాటిలైట్ అనమాట. టీలియోస్ అనేది ఏంటిది, మేజర్ శాటిలైట్. దీని ద్వారా పంపించడం జరిగింది. దేని ద్వారా, సో పిఎస్ఎల్వి C-55 ద్వారా మనకు పంపించడం జరిగింది. దీంతో పాటు ల్యూమినేట్ అనే ఇంకొక శాటిలైట్ కూడా పంపించడం జరిగింది. ఇది నానో శాటిలైట్. ఈ 2 శాటిలైట్స్ కూడా సింగపూరియే. మనం ఈ 2 శాటిలైట్ని పంపించడం జరిగింది మనకి. దేని ద్వారా, సో ఈ పిఎస్ఎల్వి 55 ద్వారా పంపించడం అనేది జరిగింది వెరీ రీసెంట్గా ఏప్రిల్ 22 రోజు. అయితే దీని గురించి కొన్ని మాట్లాడుకుందాం మనం. ఓకేనా, సో దీని గురించి ఉన్నటువంటి ముచ్చట్లు ఏందనేది మాట్లాడదాం. రైట్, సో ఇది ఓవరాల్ గా పిఎస్ఎల్వి C-55 అనేది ఇది రీసెంట్ గా లాంచ్ చేసాం మనం ఏప్రిల్ 22 రోజు. కానీ పిఎస్ఎల్వి ద్వారా లాంచ్ చేసినటువంటి ఇది 57th ఫ్లైట్ ఆఫ్ ద వర్డ్ పిఎస్ఎల్వి. మన మిగతా 2 ఫెయిల్ అయినదని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే 2 ఫెయిల్ అయినదని అర్థం. సో ఇది ఏంటిది మనకి, సో 55వది సక్సెస్ఫుల్. ఓవరాల్ గా పిఎస్ఎల్వి కేటగిరీ అనేది 57th ఫ్లైట్ అండ్ దాంతో పాటు 16th ఫ్లైట్ ఆఫ్ ద వర్డ్ కోర్ అలోన్. సో కోర్ అలోన్ అంటే పిఎస్ఎల్విలో రకరకాల లాంచింగ్ వెహికల్స్ ఉంటాయి. దాంట్లో సి అంటే కోర్ అలోన్ లాంచింగ్ వెహికల్. ఈ కోర్ అనే లాంచింగ్ వెహికల్ ద్వారా 16వ సారి, పిఎస్ఎల్వి కేటగిరీలో అయితే మొత్తం 56 సారి అండ్ సక్సెస్ఫుల్ గా 57వ సారి అండ్ సక్సెస్ఫుల్ గా అయినా అయితే 55వ సారి అనమాట. సో ఏదైనా జనరల్ గా ఇప్పుడు ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అని ఆప్షన్స్ ఇచ్చేసి అన్ని కరెక్టా కాదని అడుగుతున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్టెడ్ రికార్డింగ్ ద వర్డ్ పిఎస్ఎల్వి 55. ఇట్ ఈస్ ద 16th లాంచ్ ఫ్రమ్ ద వర్డ్ పిఎస్ఎల్వి కోర్. ఓకేనా, ఓవరాల్ ద 57th లాంచ్ ఫ్రమ్ బై యూజింగ్ ద వర్డ్ పిఎస్ఎల్వి లాంచింగ్ వెహికల్. సో ఇట్ ఈస్ లాంచ్డ్ ద 2 satellites which belongs to the word Singapore. 2 satellites belongs to the word Singapore. సింగపూర్కు చెందినటువంటి టీలియోస్ అని ల్యూమినేట్ అనే 2 శాటిలైట్ అని మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద 57th ఫ్లైట్ ఆఫ్ ద పిఎస్ఎల్వి అండ్ 16th ఫ్లైట్ ఆఫ్ ద వర్డ్ పిఎస్ఎల్వి కోర్ అలోన్. ఈ కోర్ అలోన్ అనే ఏంటిది అనేది మీకు ఆల్రెడీ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ బేసిక్స్ లో చదివి ఉంటారు. ఇప్పుడు దాని గురించి మనం అంత లోపలికి వెళ్ళట్లేదు. రైట్, 2 శాటిలైట్లు ఏ దేశానికి చెందినవి మనకి, 2 దేశాలకు సింగపూర్ దేశానికి చెందినటువంటి ల్యూమిలైట్ అనేది ఒకటి. నెక్స్ట్ ఏంటి, టీలియోస్ అని ఇంతకు ముందు చెప్పా కదా. సో టీలియోస్ అనే శాటిలైట్ కానీ ల్యూమిలైట్ శాటిలైట్ అనే ఈ 2 కూడా ఏ దేశానికి చెందినవి మనకి, సో 2 కూడా సింగపూర్ దేశానికి చెందింది. ఒకటి 741 kgs, రెండోది ఏంటి 16 kgs తోటి నానో శాటిలైట్ లాగా ఇది లాంచ్ చేయడం జరిగింది బై యూజింగ్ ద వర్డ్. సో శాటిలైట్ పిఎస్ఎల్వి 55 C-55 ని ఉపయోగించి 2 శాటిలైట్ లాంచ్ చేయడం అనేది జరిగింది. క్లియర్ కదా. సో ఎగ్జామ్ లో ఈ 2 ఇంపార్టెంట్ మనకి, ల్యూమిలైట్ అండ్ టీలియోస్. సో రైట్, అట్లాగే సో ల్యూమిలైట్ అండ్ టీలియోస్ అనేవి 2 ఏ దేశానికి చెందినవి. సో ఈ ల్యూమిలైట్ అనేది ఏంటిది మనకి, సో కో డెవలప్డ్ బై ద వాట్ వీళ్ళది. సో ఇట్ ఈస్ స్టార్ శాటిలైట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సింగపూర్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇది ఏంటిదంటే చిన్న శాటిలైట్, సో నానో శాటిలైట్ అనమాట. సో ఈ నానో శాటిలైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది సింగపూర్ వాళ్ళు చెందిన. ఇది ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్. ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడానికి కోసము దీన్ని లాంచ్ చేయడం జరిగింది, నానో శాటిలైట్ అనమాట ఇది. సో ల్యూమిలైట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ టీలియోస్ అనేది తీసుకుంటే ఇది మేజర్ శాటిలైట్ అనమాట. మన పిఎస్ఎల్వి సో 55 ద్వారా పంపించినటువంటి మేజర్ శాటిలైట్ ఏమో టీలియోస్, దాంతోపాటు కో ప్యాసింజర్ చిన్న శాటిలైట్ ఏంటి ల్యూమిలైట్. సో ల్యూమిలైట్ అనేది చిన్న శాటిలైట్, మేజర్ శాటిలైట్ అయితే ఏంటి మనకి టీలియోస్ అనేది మేజర్ శాటిలైట్. సో ఇది కూడా రిప్రజెంటింగ్ ద వాట్ సింగపూర్ వాళ్ళదే మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇది టీలియోస్ టు బి ఏబుల్ టు ప్రొవైడ్ ద వాట్ ఆల్ వెదర్ డే అండ్ నైట్ కవరేజ్ అండ్ క్యాపబుల్ ఆఫ్ ద ఇమేజింగ్ ద వాట్. సో 1M ఫుల్ పోలియామెట్రిక్ రిజల్యూషన్ తోటి, 1 మీటర్ పోలియామెట్రిక్ రిజల్యూషన్ తోటి సో ఓవరాల్ గా పిక్చర్స్ ప్రొవైడ్ చేస్తుంది. మనకు కాదు, ఎవరికి, సింగపూర్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అలా మనకి ఇది సింగపూర్ వాళ్ళకి సంబంధించినటువంటి 2 శాటిలైట్ అని లాంచ్ చేయడం జరిగింది. ఒకటి సో టీలియోస్ 2, రెండవది ఏంటిది ల్యూమిలైట్ అనే శాటిలైట్ అని లాంచ్ చేయడం జరిగింది. ఇది నానో శాటిలైట్. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సింగపూర్ వాళ్ళు, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ద సింగపూర్ అండ్ స్టార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. సరే, ఇవన్నీ అడుగుతాడా లేదా అని మనకు కాదు కానీ, సో ఇక్కడ మనకి ఇట్లా అడుగుతాడు, ల్యూమిలైట్ ఈజ్ ఏ శాటిలైట్ co-developed by వీళ్ళు అండ్ ఆల్సో ఇది కో ప్యాసెంజర్ అంటే ఏంటిది, మేజర్ ప్యాసెంజర్ ఏంటి, దీని ద్వారా పంపినటువంటి మేజర్ శాటిలైట్ ఏంటిది మనకి టీలియోస్. మళ్ళీ మీరు అట్లా స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ మీరు డౌట్ పడతారు ఎగ్జామినేషన్లో. చూడండి, ఇంటర్నేషనల్ శాటిలైట్ ఫ్రమ్ ద సింగపూర్, దిస్ ఇస్ అ సింథటిక్ అపెక్చర్ రాడార్ శాటిలైట్. ఇట్ ఈస్ ద సో ప్రైమరీ శాటిలైట్ and Lumilite 4 is and technology demonstration satellite of the will be our co-passenger satellite. Co-passenger అంటే చిన్న శాటిలైట్, దాంతో పాటు పోతారు
పెళ్లి కొడుకు అయినప్పుడు తోడు పెళ్లి కొడుకు అని, పెళ్లి కూతురు అయినప్పుడు తోడు పెళ్లి కూతురు అంటారు కదా, అట్లనే ఇది కూడా ఏంటిదంటే పెద్దది ఏంటిది మనకి జనరల్ గా మనకి ఇది అనమాట. సో ఓకేనా. సో దాని తర్వాత ఇది మన కో ప్యాసింజర్ శాటిలైట్ మనకి ఏం చేయడం జరిగింది, పంపించడం అనేది జరిగింది ల్యూమిలైట్. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి ఎగ్జామినేషన్ ఈ మధ్యన ఈ చెత్త బిడ్లు ఇట్టుంది, దీన్ని రివర్స్ లో చేయొచ్చు. ఏమని, టీలియోస్ ని కో ప్యాసింజర్ నానో శాటిలైట్ అని చేయొచ్చు. టీలియోస్ అనేది నానో శాటిలైట్ కాదు, ఇది నానో శాటిలైట్ చిన్నది. ఏది ల్యూమిలైట్ అనేది చిన్న శాటిలైట్ అనేది, కో ప్యాసింజర్ చిన్నది. ఓకే, రివర్స్ లో ఇవ్వడానికి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు ఇండియా అనేది మన పోయం ని కూడా లాంచ్ చేయడం జరిగింది, POEM పోయం. సో పోయం అనేది మనకి ఇప్పుడే కాదు, మనకి PSLV 50 ద్వారా మనం ఫస్ట్ టెస్ట్ చేయడం జరిగింది. PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ని మనం ఏమంటాం, పోయం 2 అంటున్నాం. మరి పోయం 1 అనేది ఎప్పుడు టెస్ట్ చేస్తామంటే ఆల్రెడీ POEM పోయం 1. సో పోయం 1 అనేది మనకి 2022లో PSLV 53 ద్వారా మనము పోయం 1 ని టెస్ట్ చేయడం జరిగింది, అది సక్సెస్ఫుల్ అయింది. ఏది పోయం 1 అంటే ఏంటిదంటే PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. అసలు దీని సంగతి ఏంటో చూద్దాం. అసలు పోయం అనేది PSLV 50 తర్వాత ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది రెండవ పోయం 2 అనేది, ఇంతవరకు ఎగ్జామ్ రాలేదు, నెక్స్ట్ రావచ్చు పోయం అనే దానికి సంబంధించి. ఈ పోయం ద్వారా ఏం లాంచ్ చేసామంటే ఇవన్నీ కూడా ఎరీస్ అని, పైలట్ అని, అర్కా అని, స్ట్రాబెరీ, డిసోల్, ఈ 7 ఎక్విప్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ 7 ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఏమంటున్నాం, నాన్ సపరేటింగ్ పోయం పేలోడ్స్ అని చెప్తున్నాం. అంటే ఏంటి, దీని కథ ఏందో కార్ఖాన ఏందో మనం చూద్దాం ఒక్కసారి. పోయం అంటే ఏంటిదని చూద్దాం. ఎప్పుడైనా మన శాటిలైట్ యొక్క స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినప్పుడు శాటిలైట్ లో జనరల్ గా PSLV ఇప్పుడు లాంచ్ చేసిన దాంట్లో 55 లో 4 స్టేజెస్ ఉంటాయి. సాలిడ్ ఫ్యూయల్, సాలిడ్ స్టేజ్ 1 సాలిడ్, స్టేజ్ 2 లిక్విడ్, స్టేజ్ 3 సాలిడ్, స్టేజ్ 4 కూడా లిక్విడ్ ఉంటుంది మనకి. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం లాంచ్ చేస్తాం, ఎర్త్ పై నుంచి లాంచ్ చేస్తాం. ఎర్త్ పై నుంచి లాంచ్ చేసిన తర్వాత ఏమైతే మనకి ఇక్కడ నుంచి స్టేజ్ 1 సపరేట్ అవుతుంది. స్టేజ్ 1 సపరేట్ అయితే అంటే దానికి ఉన్న తొడుగులు ఉంటాయి కదా, ఇట్లా ఇది ఒకటి స్టేజ్ 1, ఆ తర్వాత ఏంటి స్టేజ్ 2, దానికి ఉన్నటువంటి కవచం అంటాం కదా స్టేజ్ 4. ఇలా ఉంటుందా లేదా శాటిలైట్, ఇది సపరేట్ అయిపోతుంది. ఈ పైకి వెళ్ళిన కొద్ది వెయిట్ మోయలేదు కదా, వెయిట్ మోయినప్పుడు ఇది సపరేట్ అయిపోతుంది, బర్న్ అయిపోయి. ఆ తర్వాత నెక్స్ట్ కొద్దిగా వెళ్ళిన తర్వాత స్టేజ్ 2 సపరేట్ అయిపోతుంది. ఇంకా కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత ఏమైతే స్టేజ్ 3 సపరేట్ అయిపోతుంది. అవునా, స్టేజ్ 3 1 సపరేట్ అయింది, 2 సపరేట్ అయిపోయింది, 3 సపరేట్ అయిపోయింది. లాస్ట్ 4 అనేది ఉంటుంది. ఈ 4 అనేది కూడా సపరేట్ అయిపోతుంది. 4 అనేది సపరేట్ అయిపోయి 4 నుంచి ఏంటిది మనకి ల్యూమిలైట్ కానీ, ఆ తర్వాత మనం అనుకున్నటువంటి టీలియోస్ ఏమైతే ఎర్త్ ఆర్బిట్ లోకి ఎంట్రీ అవుతాయి. ఓకేనా, ఎర్త్ ఆర్బిట్ లోకి ఎంట్రీ అయిపోతాయి. అవేవి శాటిలైట్స్ అనేది ఆర్బిట్ లోకి వెళ్ళిపోతాయి. మరి ఇది 4th ఉంది కదా, ఈ 4th ఏమైతుంది అంటే జనరల్ గా ఇప్పుడు ఇది ఏమైతుంది, సపరేట్ అయిపోయిన తర్వాత ఇది వచ్చి ఓషన్ లో పడుతుంది. ఇది సపరేట్ అయిన తర్వాత ఇది వచ్చి ఓషన్ లో పడుతుంది. ఇది సపరేట్ వచ్చిన తర్వాత ఓషన్ లో పడిపోతుంది. ఇప్పుడు 4 కూడా ఏంటిది, ఈ శాటిలైట్ ని ఆర్బిట్ లోకి పంపించేసి 4th కూడా వచ్చి ఎక్కడ పడాలి, ఓషన్ లో పడాలి. స్టేజ్ 4 లో ఉన్నది కూడా ఓషన్ లో పడాలి. రైట్. సో దాని ప్రొపల్షన్ స్టేజ్ 4 అంటాం, అది కూడా ఏమొచ్చి ఓషన్ లో పడాలి. కానీ ఓషన్ లో పడకుండా చేశారు మన వాళ్ళు. ఇప్పుడు PSLV 53 ద్వారా ఫస్ట్ టైం చేయడం జరిగింది. సో PSLV 53 ద్వారా ఏం చేశారంటే మొట్టమొదటిసారిగా మనం దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఏంటిది, POEM. సో ఓకే, PSLV ఆర్బిటాల్ మాడ్యూల్ అనేది మనకి PSLV 53 ద్వారా టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 4th స్టేజ్ ఏదైతే ఉందో ఈ 4th స్టేజ్ ని సముద్రంలో పడనీయం. 4th స్టేజ్ దాన్ని సముద్రంలో పడనీయకుండా దాన్ని కూడా ఆ శాటిలైట్ తో పాటు ఆర్బిట్ లోకి పంపించేస్తాం. అది కూడా ఆర్బిట్ లోకి వెళ్ళిపోతా ఉంటుంది, స్టెబిలైజ్ అవుతుంది అనమాట ఒక దగ్గర ఆర్బిట్ లో స్టెబిలైజ్ అయిపోయి. సో అయితే ఇప్పుడు ఏం చేస్తాం, ఆర్బిట్ లో స్టెబిలైజ్ అయిపోయినప్పుడు ఇది 4th స్టేజ్ అనుకుందాం. ఈ 4th స్టేజ్ అనుకుందాం, సపోజ్ ఇది ఆర్బిట్ లోకి ఎంట్రీ అయితే ఇది కూడా ఆర్బిట్ లో స్టెబిలైజ్ అవుతుంది. దీని కన్నా ఏం చేస్తామంటే పైన ఎక్విప్మెంట్స్ అన్ని అటాచ్ చేస్తాం మనం. ఓకేనా, ఈ పైన ఎక్విప్మెంట్స్ అన్ని అటాచ్ చేస్తాం. ఈ ఎక్విప్మెంట్స్ అన్ని అటాచ్ చేసినప్పుడు ఈ ఎక్విప్మెంట్స్ అన్ని ఏం చేస్తాయంటే అక్కడ చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేస్తాయి అనమాట. దాన్నే మనం ఏమంటాం, పోయం మాడ్యూల్ అంటాం. ఇలా మనము PSLV 53 ద్వారా ఫస్ట్ టైం మనం టెస్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ 2022లో. ఇప్పుడు పోయం మాడ్యూల్ అనేది సో పోయం 2 ని టెస్ట్ చేస్తున్నాం. దేని ద్వారా, PSLV 5 అంటే ఏంటిది, 4th స్టేజ్ లో ఏదైతే ఉందో 4th స్టేజ్ లో ఉన్నటువంటి దాని యొక్క బాడీ ఉంటది కదా, రాకెట్ బాడీ. ఆ రాకెట్ బాడీ అనేది ఓషన్ లో పడదు. ఓషన్ లో పడకుండా అక్కడ ఆర్బిటాల్లోనే స్టెబిలైజ్ అయిపోతుంది. ఆర్బిటాల్లోనే స్టెబిలైజ్ అయిపోయి అవి ఏమైతే అంటే అక్కడనే ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేస్తాయి. దాని పైన ఏముంటాయి, పైన అన్ని ఎక్విప్మెంట్, దానికి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి పంపించేస్తారు. అది కిందికి రాదు, ఓషన్ లో పడదు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 మాత్రమే ఈ 3 ఓషన్ లో పడిపోతాయి. ఈ 4th ఏదైతే ఉందో 4th ఓషన్ లో పడదు. 4th ఓషన్ లో పడకుండా అక్కడే ఆర్బిటాల్లో శాటిలైట్స్ ఆర్బిటాల్లోకి ఎంట్రీ అయితే దాంతో పాటు ఇది కూడా అక్కడే ఉండిపోతుంది, ఎక్స్పెరిమెంట్లు కండక్ట్ చేస్తుంది. అందుకోసమే వాటిని ఏమంటున్నాం, పోయం అని చెప్పాం. అండ్ ఇంకోటి ఇక్కడ నాన్ సపరేబుల్ అని చూసాం మనం, చూసావా. ఇప్పుడు నాన్ సపరేటింగ్ పోయం అంటే ఇది 4th స్టేజ్ కి ఇవన్నీ అటాచ్ అయి ఉంటాయి. ఈ రాకెట్ ఇలా ఉంటుంది కదా, ఈ రాకెట్ యొక్క 4th స్టేజ్ ఏదైతే ఉందో ఈ పైన సైడ్ కి అన్ని కూడా వీటిని అటాచ్ చేసి పంపిస్తారు, అట్లనే ఉండిపోతాయి అనమాట. సో స్టేజ్ 3 సపరేట్ అయిపోయింది, స్టేజ్ 2 సపరేట్ అయిపోయింది, స్టేజ్ 1, 2, 3 సపరేట్ అయిపోయి ఓషన్ లో పడిపోతే ఇది 4th అనేది దాంట్లోనే ఉండిపోతుంది. అర్థమవుతుందా, లాజిక్ పాయింట్ అర్థమైనా. సో అలాంటిది మనము PSLV 53 ద్వారా ఫస్ట్ టెస్ట్ చేయడం జరిగింది. చూడండి, PSLV 55 మిషన్ విల్ క్యారీ అవుట్
ఏమన్నా క్యారీ అవుట్ అండ్ ఆర్బిట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ బై యూజింగ్ stage 4 orbital platform. This is the third time PS4 will be used for the satellite separations as a platform experiment, and there will be non-separable payloads mounted on the fourth stage. That is, the payloads will be powered by an command after the satellite separated, and the platform will be solar panel and controlled, and will be controlled from the ground. సో అవన్నీ కూడా సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఆ సన్లైట్ ఎనర్జీ ఏదైతే వస్తుందో ఆ సన్లైట్ ఎనర్జీని ఉపయోగించుకొని ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఫోర్త్ స్టేజ్ అనేది భూమి మీద పడకుండా, ఓషన్ లో పడకుండా ఫోర్త్ స్టేజ్ ని అట్లానే ఆర్బిటాల్లో ఉంచి దాని ద్వారా ఎక్స్పెరిమెంట్ లో పర్ఫామ్ చేస్తారనమాట. దాన్నే మనం ఏమంటాం, సో ఈ పోయం 2 మాడ్యూల్ అని చెప్తున్నాం. ఏంటిది పోయం 2 మాడ్యూల్ అనేది. సో PSLV 53 ద్వారా మనం టెస్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో దాన్నే మనం ఇది ఏమంటున్నాం, మనం ఈ మాడ్యూల్ అని చెప్తున్నాం, మనం పోయం మాడ్యూల్. సో డిప్లాయ్మెంట్ ఆఫ్ ద సోలార్ ప్యానెల్స్ త్రూ ద గ్రౌండ్ కమాండ్. సో అవి ఏవైతే ఉన్నాయో దానిపైన సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఆ సోలార్ ప్యానెల్స్ ద్వారా వాటిని ఏం చేస్తాం, మనం కంట్రోల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటిని వర్క్ చేస్తూ ఉంటాయి. దీన్నే మనం ఏమంటాం, పోయం మాడ్యూల్స్ అంటాం. పోయం మాడ్యూల్స్ అని చెప్తున్నాం మనం. ఓకేనా. సో రైట్, ఇది మన PSLVకి సంబంధించినటువంటి 55కి సంబంధించినటువంటి ముచ్చట్లు. సో కాబట్టి చిన్నదే కాబట్టి ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. టీలియోస్ కానీ లుమిలైట్ కానీ పోయం మాడ్యూల్ 2 అనేది దానికి 7 ఎక్విప్మెంట్స్ అటాచ్ అయినాయి, సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్. సో ఆ ఎక్విప్మెంట్స్ ద్వారా అక్కడ వైమైతే వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. PSLV 55 16th version of the core alone and 57th version of the PSLV and successful launch of the 55 4 stage rocket, సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్, సాలిడ్ ఫ్యూయల్, లిక్విడ్ ఫ్యూయల్ ఉంటాయి. ఫోర్త్ స్టేజ్ అనేది సపరేట్ కాకుండా అట్లానే ఆర్బిటాల్ ప్లాట్ఫామ్ లో స్టెబిలైజ్ అయిపోయి ఎక్స్పెరిమెంట్లను కండక్ట్ చేస్తుంది. ఆ ఫోర్త్ స్టేజ్ దాన్ని జనరల్గా ఏమంటాం, పోయం అని చెప్తుంటాము. ఓకేనా. ఎక్స్పెరిమెంటల్ ఆర్బిటాల్ మాడ్యూల్.